హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 3 ఏళ్ల క్రితం, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2021 సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా కొనసాగుతున్న తరుణంలో ఒక ఏడాదిన్నర పాటు ఒక రూటు రియల్ ఎస్టేట్ రంగంలో అసలు మామూలు ఊపలే. ఇప్పుడు ఏదైతే ఈ శ్రీశైలం హైవే పైన ఊపేదో కనపడుతుందో అంతకు మించి అన్న ఊపు కనిపించింది. ఎస్, ఈ పాటికి సగం మంది ఊహించి ఉంటారు. యాదగిరిగుట్ట వైపు, వరంగల్ హైవే వైపు ఏదో టెంపుల్ సరౌండింగ్లో ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్లో అన్నట్టుగా కాదు, ఆల్మోస్ట్ జనగామ దాకా, గట్కేసర్ దగ్గర మొదలైతే జనగామ దాకా రోడ్డుకు ఇటుపక్క అటుపక్క అసలు ఏమి వెంచర్లు మామూలు ప్రైస్లా. అది హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అయినా, ఇంకా కొంత దూరం వెళ్ళి ఆ కొలనుపాక ఆ ఏరియా వెళ్తే, ఆలేరు కొలనుపాక ఏరియా వెళ్తే ఫామ్ ప్లాట్స్ కూడా అబ్నార్మల్ రేట్లు. నిజమే, చాలా మంది ఏమనుకున్నారంటే యాదగిరిగుట్ట టెంపుల్ ఆనాటి ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా, ఇంకా చెప్పాలంటే తెలంగాణకు ఒక తిరుమల మాదిరిగా అవుతుందని అనుకున్నారు. దాంతో అక్కడ వస్తున్న ప్రాజెక్టులు, ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలు, అదే రకంగా రియల్ ఎస్టేట్ వారు చెప్తున్న అంశాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేలాది మంది అక్కడ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత కొన్ని రోజులకే చాలామంది రియలైజ్ అయ్యారు, ఎప్పుడు టెంపుల్ని అట్టహాసంగా ఇనాగ్రేట్ చేస్తాం, దేశం గుర్తుపెట్టుకునే ఒక ఘట్టంగా దాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. కానీ ఆనాటి పునఃప్రారంభం టెంపుల్కు సంబంధించి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చాలా సింపుల్గా చేశారు. దాంతోపాటు ఆ సరౌండింగ్లో ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనౌన్స్ చేశారో, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, అదే రకంగా బస్ టెర్మినల్ కావచ్చు, ఇవేవి రాకపోవడంతో ఇన్వెస్టర్లు చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు రీసేల్ చేసుకోవడానికి, వాటిని అమ్ముకోవడానికి ఎలాగో పెరుగుదల లేదు, వచ్చిన కాడికి అమ్ముకుందామనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది పోవట్లేదు. కొంతమంది డబ్బులు బాగున్న వాళ్ళు దొరికింది కదా అని చెప్పి అడ్డికి పౌసర్ కొందామని ఇన్వెస్టర్లకు డంబసక్యంగా రేట్లు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మనోవ్యధకు గురి చేస్తున్నారు. సో ఈ తరుణంలో ఈ వార్త చాలా చాలా ఇంట్రెస్టింగ్ రూట్. గత 3-4 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్ట వైపు, మరి ముఖ్యంగా వరంగల్ హైవే వైపు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఈ వార్త ఖచ్చితంగా ఒక ఉపశమనం కలిగించే వార్త. ఎవరైతే వచ్చిన కాడికి అమ్మేసుకుందాం, ఆ డబ్బులు తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకుంటే లాభం వస్తుందని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. నన్ను కూడా చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. కానీ అలాంటి వారికి ఈ వార్త కొంత ఉపశమనం కలిగిస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసిన వారికి చెప్తున్నాను, నేను ఒక 2 years వెయిట్ చేయండి, యాదగిరిగుట్ట వైపు మళ్ళీ ఒక భూమి వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి, దానికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నాను. దానికి ఇప్పుడు నేను చెప్పే వార్త మీకు ఒక ఊతం అందిస్తుంది. గట్కేసర్, పోచారం ప్రాంతాల్లో కొత్త వెంచర్లకు మళ్ళీ డిమాండ్ మొదలయ్యింది. దిస్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎన్ ఇండికేషన్ దట్ ఆ రూట్ కొంత మళ్ళీ రేజ్ అవుతోంది అని. కారణం ఏంటి అంటే, బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన సఖ్యత లేకపోవడంతో అది అనుకున్న స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు. మొన్నెవరు చెప్తున్నారు, ఎయిమ్స్ పోరాడి సాధించారు కేసీఆర్ అని. ఎవరు కాదన్నారు? కేసీఆర్ వల్లనే కదా ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మాలాంటి వాళ్ళు 90sలో ఉద్యోగాలు లేకుండా మేము ఇబ్బంది పడి అలాంటి వాళ్ళంతా రంగంలోకి దిగితే కదా జరిగింది. 2-3 దశాబ్దాల పాటు సరైన ఉద్యోగాలు దొరకట్లేదని చెప్పి ఆగమైతేనే కదా తెలంగాణ పోరాటం ఉధృత స్థాయిలో నిలిచింది. ఎవరు కాదన్నారు కేసీఆర్ సాధించలేదని. బట్ ఏమైంది? ఆ తర్వాత సాధించాడు, బాగానే ఉంది. సాధించిన తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఎయిమ్స్ను మిగతా ఎయిమ్స్ లాగా ఒక మంచి డెవలప్మెంట్కి తీసుకురావాలి కదా. మరి ఎందుకు రా? ఎవరి వైఫల్యం అనాలి? నేనేమనను, ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి అది. సో అది పక్కన పెడితే, హైరైజ్ బిల్డింగ్స్ అండ్ విల్లాల నిర్మాణానికి రియల్టర్లు అక్కడ ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున అప్లికేషన్స్ ఫైల్ అవుతున్నాయి. ఇదొక సానుకూల పరిణామం. తర్వాత అనుమతుల కోసం హెచ్ఎండిఏ దగ్గర భారీగా అప్లికేషన్స్ నమోదవుతున్నాయి. ఇదొక ఇండికేషన్. తర్వాత ప్రైసింగ్ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండే ప్రైసింగ్ ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్ వెళ్లే ముందు నేను ఒకటి చెప్తాను. జనవరి 4-5 తేదీల్లో యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న పెద్ద కందుకూరు దగ్గర ఒక భారీ ఈవెంట్ జరగబోతోంది. రీజనబుల్ ప్రైసింగ్తో ఒక డిటిసిపి వెంచర్లో ప్లాట్లు అమ్ముతున్నారు ఒక వెంచర్ వాళ్ళు. అనూహ్యమైన బహుతులు. ప్రతి 30 మంది కస్టమర్లకు ఒక బంపర్ బహుమతి పెట్టారు.
ఇట్స్ ఎ గ్రేట్ ఇండికేషన్. ఎవరైనా ఆ ఈవెంట్ కాదలుచుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, కనిపిస్తున్న నంబర్లో. పెద్ద కందుకూరు దగ్గర ఈవెంట్ జరుగుతుంది 4th and 5th. చాలా మంది పొలిటీషియన్స్, చాలా మంది సెలబ్రిటీస్ హాజరవుతున్నారు. సంక్రాంతి ప్రీ సెలబ్రేషన్స్ అందులో భాగంగా ఆ రోజు బుక్ చేసుకున్న వారికి, ఆ రోజే కాదు డిసెంబర్ 25 నుంచి జనవరి 5 తేదీ 10 రోజుల మధ్య కాలంలో అక్కడ ప్లాట్ బుక్ చేసుకుని మినిమం 5 లక్షల రూపాయలు గనక అడ్వాన్స్గా కట్టిన వాళ్ళు, టోకెన్ అడ్వాన్స్గా కట్టిన వాళ్ళకి ఆ బంపర్ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. బంపర్ డ్రా అంటే ఆషామాషి కాదు. ఫస్ట్ ప్రైజ్ 5 lakhs rupees ఆర్ ఈక్వల్ కార్, సెకండ్ ప్రైజ్ 2 lakhs, థర్డ్ ప్రైజ్ 1 lakh. ఇది కూడా మొత్తం అందరి కస్టమర్లకు కాదు, జస్ట్ 30 మందికి ఒక డ్రా తీస్తారు. మరిన్ని వివరాల కోసం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఈస్ట్ వైపు పెరగడానికి కారణాలు ఏంటి అంటే, మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఏర్పాటవుతున్న రేడియల్ రోడ్లు కూడా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఉన్నాయి. దానికి తోడు టెంపుల్ సరౌండింగ్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన యాక్టివిటీస్ అన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ వాటిని రివైవ్ చేసే ఆలోచనలో ఉంది. అదొక ఇండికేషన్. తర్వాత భువనగిరి పక్కనే, భువనగిరికి యాదగిరిగుట్టకు మధ్య రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ కూడా ఒక బిజినెస్ కమర్షియల్ సెంటర్గా మారుతుంది. వీటన్నింటితో పాటు రీజనబుల్ ప్రైస్కి అక్కడ ఉండడం కారణం, అదే రకంగా గట్కేసర్ మున్సిపాలిటీగా మారడం, బీబీ నగర్ ఎయిమ్స్, టెంపుల్ రిలేటెడ్ పెండింగ్ వర్క్స్ మళ్ళీ టేకప్ చేస్తుండడం. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే యాదగిరిగుట్ట దాకా ఎంఎంటీఎస్ని ఎక్స్టెండ్ చేయడం. సో ఇవన్నీ సానుకూలపరమైన అంశాల కారణంగా ఈస్ట్ వైపు, హైదరాబాద్ ఈస్ట్ వైపు రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ రేజ్ అవుతుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కొత్త వెంచర్లకు అప్లికేషన్స్ పెద్ద ఎత్తున నమవుతున్నాయి. కన్స్ట్రక్షన్స్కి అండ్ ల్యాండ్ డెవలప్మెంట్కి అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇంకేంటంటే, ప్రధానంగా నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను ఒకటి, అది రిపీట్ అవుతుందేమో టాపిక్. వరంగల్ వరకు గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అది ఆల్మోస్ట్ వరంగల్ దాకా 4 క్లస్టర్లను పెట్టబోతున్నారు. ఒక్కో చోట 2000 ఎకరాల నుంచి 4000 ఎకరాల వరకు తీసుకోబోతున్నారు. ల్యాండ్ తీసుకున్న తర్వాత వాటిని అలొకేట్ చేయడం, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం. సో ఈ 4-5 అంశాలు అటువైపు ఒక బూస్ట్ ఇచ్చే రకంగా కనిపిస్తుంది. దాంతోపాటు అటువైపు వెళ్ళడానికి చాలామంది మొగ్గు చూపకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ ఫ్లైఓవర్, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు వెళ్ళే 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఆ నిర్మాణం పనులు గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉండడం వల్ల అది నరకంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ టు స్టేట్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది ఇప్పుడు కొద్దిగా వర్క్ అది స్టార్ట్ అయిన పరిస్థితి. 1.5 yearలో ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాబోతుంది. సో ఇప్పుడు నిరాశగా ఉన్నవాళ్ళు, గతంలో పెట్టుబడి పెట్టి నిరాశగా ఉన్నవాళ్ళు నిరాశపడొద్దు. 2 yearsలో ఖచ్చితంగా మళ్ళీ యాదగిరిగుట్ట వైపు బూమ్ క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలంటే, ఇప్పుడు స్లో డౌన్ ఉంది అన్న ఒక పెద్ద వార్త ఉంది కాబట్టి, స్లో డౌన్ ఉన్నప్పుడు సహజంగా డెవలపర్లు అదనపు డిస్కౌంట్లతో, అదనపు ఆకర్షణలతో అక్కడ ప్లాట్లు అమ్మడం కానీ అది చేస్తుంటారు. అలాంటి వాటిని మీరు మంచి బార్గెయిన్ చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత డెఫినెట్గా వరంగల్ వైపు మీరు పెట్టే పెట్టుబడికి తగిన స్థాయిలో, నేను మరీ అబ్నార్మల్ అని చెప్పను. ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవే బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ వెరీ షార్ట్ పీరియడ్లో, అంటే 2 to 3 yearsలో మంచి రైజ్ అవుతుంది. బట్ ఇటువైపు నేను చెప్పేది వరంగల్ వైపు అంత ఫాస్ట్గా చెప్పాను. కనీసం 4 to 5 years, అంటే ఇవాళ కొనుక్కునే వారికి 4 to 5 years, గతంలో కొనుక్కున్న వారికి 2 years అని చెప్తున్నాను నేను. మళ్ళీ చెప్తున్నారు, గతంలో కొనుక్కున్న వారికి, అంటే 3-4 ఏళ్ల కింద కొనుక్కున్న వారికి ఒక 2 years వెయిట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు కనీసం 4-5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈలోగా నేను చెప్తున్న కార్యక్రమాలన్నీ ఓవర్ నైట్ గ్రౌండ్ కావు. ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి 4-5 years వెయిట్ చేద్దాం అనుకున్న వారు వరంగల్ హైవే ఇప్పుడు చూస్ చేసుకోవచ్చు. మరీ అలాగని హైవేకు దూరంగా వెళ్ళవద్దు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒకతను ప్లాట్ ఉంది సేల్ చేస్తారా సార్ అని ఫోన్ చేశారు. రైట్ అన్నాను. ఎక్కడ ఉంది అంటే యాదగిరిగుట్ట అన్నాడు. లొకేషన్ పెట్టు అన్నాను. తీరా ఆయన పెట్టిన లొకేషన్ కొడితే అది బచ్చన్నపేట దగ్గర ఉంది. అంటే బచ్చన్నపేట దగ్గర కూడా యాదగిరిగుట్ట పేరు మీద చెప్తే వీళ్ళు కొనుక్కున్నారు. మరి అంత మయకంగా ఎట్లా కొంటారో అర్థం కాదు. నేను తీసుకెళ్తున్నా సైట్ విజిట్కి, లొకేషన్ చూపిస్తున్నా, ప్రభుత్వ పరమైన డాక్యుమెంట్లు చూపిస్తున్నా, అదే రకంగా పేపర్లో వచ్చిన కటింగ్స్ చూపిస్తున్నా. ఇన్ని చూపిస్తుండగా కూడా వాళ్ళ ఇంటి వచ్చిన వాడు ఒక్క నెగిటివ్ మాట అనేసరికి దాన్ని నమ్మి డ్రాప్ అయిపోతున్నారు. మరి ఏమీ లేని చోట ఎట్టకుంటున్నారని నాకు అర్థమే కాదు. కొంతమంది అయితే వెబ్సైట్లలో చూసి విజయవాడ హైవేనా రైట్ అని కొట్టేస్తున్నారు 20,000 పెట్టి. అది విజయవాడ హైవే మీద వాడు జస్ట్ ఆర్చ్ పెడుతున్నాడు అంతే, గేట్ కడుతున్నాడు. అక్కడ నుంచి 40 feet రోడ్ వేసుకొని లోపలికి 4 kilometers దూరం అమ్ముకుంటున్నాడు, ప్లాట్లు వేస్తున్నాడు. అది చూసుకోవాలి కదా.
సో అట్లా కొంతమంది అట్లున్నారు, కొంతమంది ఇట్లా ఉన్నారు. ఎనీవే ఏదైనా కానీ ఓవరాల్గా వరంగల్ హైవే మాత్రం ఖచ్చితంగా బూమ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అధైర్యపడవద్దు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు రీజనబుల్ ప్రైస్ చూసి కొనుక్కోండి. బట్ హైవేకు దగ్గరలో ఉండే ప్రాజెక్టులను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నాట్ మోర్ దెన్ 3 kilometers. నా అడ్వైస్. అంతకంటే లోపల వెళ్తుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు, మీ డబ్బులు మీవి. బట్ హైవేకు 2 to 3 kilometers లోపల ఉన్నవి మాత్రమే చూస్ చేసుకోండి. అటువైపు ఖచ్చితంగా మళ్ళీ బూమ్ మొదలవుతుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆ రూట్తో పాటు వరంగల్ హైవేతో పాటు యాదగిరిగుట్ట ఏరియాతో పాటు విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, అదే రకంగా బెంగళూరు హైవే, ముంబై హైవే రూట్లలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ బడ్జెట్లో మీకు నచ్చిన వెంచర్ను చూపించి మీకు తగిన సైజులో ప్లాటింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సేమ్ టైం ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, అదే రకంగా ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు కొనాలనుకున్న వారు, ఫార్మ్ ప్లాట్స్ కావచ్చు కొనాలనుకున్న వారు కూడా నన్ను సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. రైట్, ఒక చిన్న వార్నింగ్తో నేను ఈ వీడియో ముగిస్తాను. ఒకడెవడో పైగా ముందు గౌరవప్రదమైన వృత్తి డాక్టర్ డిఆర్, వెనకాల తోక కూడా గౌరవప్రదమైన తోకనే పెట్టుకొని పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. బిడ్డ, ఇవాళ వెయిట్ చేసిన స్క్రీన్ షాట్స్ తీసి పెట్టినా రేపు ఎల్లుండి నువ్వు రావాల్సి వస్తుంది సిసిఎస్కి. గుర్తుపెట్టుకో, మైండ్ జాగ్రత్త, బుర్ర జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. సోషల్ మీడియాలో నువ్వు డాక్టర్వి, నీకు అసలు ఎవడిచ్చాడో డాక్టర్ ఎంబీబీఎస్ సీట్, కానీ నువ్వు డాక్టర్ సోషల్ మీడియాలో ఏం కామెంట్ చేయాలన్న తెలివి లేదా? ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు, కనిపిస్తున్న నెంబర్లో నీకు ఏమైనా డైరెక్ట్ ఉంటే. 15 days బ్యాక్ రీజనల్ రింగ్ రోడ్ టెండర్స్ అంటే నేను పెట్టింది సౌత్ పార్ట్కు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి పెట్టాను. అదేంటి, కన్స్ట్రక్షన్ టెండర్లు కాదు, అది డిపిఆర్ ఫైనల్ చేయడానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ నమోదు కాలేదు. 15 days పెట్టిన వీడియో అది. నిన్న వీడియో పెట్టింది ఏంటి, త్రిబుల్-ఆర్ నార్త్ పార్ట్కు సంబంధించి. త్రిబుల్-ఆర్ నార్త్ పార్ట్కు సౌత్ పార్ట్కు తేడా తెలియని నువ్వు నా వీడియో పూర్తిగా చూసి అర్థం చేసుకోరని మనస్తత్వం, మెంటాలిటీ, క్యాపబిలిటీ లేని నువ్వు కామెంట్ చేయడం అనేది పరమ దరిద్రంగా ఉంది. కనీసం నీ వృత్తి కన్నా విలువైవు. నీ వ్యక్తికి ఎట్లాగో నీకు లేదని నాకు అర్థమైంది, కానీ ఆ వృత్తి కన్నా పేరు ముందు తగిలించుకున్నావు కదా డాక్టర్ అని, దానికన్నా గౌరవం కాపాడు. సోషల్ మీడియాలో పద్ధతిగా ఉండు, లేకపోతే ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో అలా తెలుసు. ఇంకొకసారి కామెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ డే నువ్వు సిసిఎస్కి రావాల్సి ఉంటుంది. ఏమనుకుంటున్నావు బిడ్డ? రైట్, కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.